హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నవీన్ గంగు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ గార్డెనింగ్. ఈవేళ నుంచి మన ఛానల్లో గార్డెనింగ్ టూర్స్ ఇన్ శ్రీకాకుళం అనే సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన శ్రీకాకుళంలో కూడా చాలా మంచి గార్డెనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయడమే ఈ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఎప్పటి నుంచో ఇది చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఫైనల్లీ ఈ వేళకి అయిందనమాట. మన ఫస్ట్ గార్డెనింగ్ విజిట్ చేసేది రత్నకుమారి గారు, నా సబ్స్క్రైబర్ అనమాట. నాకైతే చాలా ఆనందంగా ఉంది వాళ్ళ గార్డెన్ విజిట్ చేయడం. వాళ్ళ గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి వాళ్ళ గార్డెన్ చూసేయండి. మనకి ఈ వీడియోలో రత్నకుమారి గారు కనబడరు అనమాట. ఈవిడ వీడియో ముందుకు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను కాబట్టి వాడిని ఇబ్బంది పెట్టుకుంటే నేను గార్డెన్ మొత్తం క్యాప్చర్ చేశాను. బట్ ఆవిడ మాత్రం మాకు పక్క నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. ఏ ప్లాంట్ ఏంటి, వాళ్ళు ఏం యూజ్ చేస్తుంటారు, ఏం ఫెర్టిలైజర్ ఇస్తుంటారు అనేది. రత్నకుమారి గురించి చెప్పాలంటే షీ ఈజ్ ఎ హౌస్ మేకర్. గత 8 ఇయర్స్గా ఈవిడ టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు. రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా వరకు మొక్కలు తీసేసి మళ్ళీ గార్డెన్ని రీస్టార్ట్ చేశారు. సో వీళ్ళ గార్డెన్లో నాకు చూడగానే ఒకటి అనిపించింది, క్రియేటివిటీ మొత్తం పీక్స్లో ఉందన్నమాట. వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట. లైక్ వేస్ట్ బాటిల్స్ కానీ, డ్రింక్ బాటిల్స్, ఐస్ క్రీమ్ కప్స్, అలానే కొబ్బరి చెప్పులు ఏమీ ఇవ్వగలకుండా అన్నిట్లో మంచి మంచి మొక్కలు పెట్టారు. రత్న గారు ఎంత మంచిగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారంటే దానికి మెయిన్ సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వాళ్ళ హస్బెండ్ కానీ ఆవిడ చెప్తున్నారు, లైక్ వాళ్ళ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా సరే కాల్ చేస్తారట. ఏం మొక్కలు లైక్ ఏమేమి కొత్త మొక్కలు కనబడినా తెస్తూ ఉంటారు. కొబ్బరి పొట్టు కానీ ఇలా డిఫరెంట్గా. అండ్ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ బాబు క్రికెట్ మ్యాచ్కి వెళ్తే ఏదైనా మొక్క కనబడితే వాళ్ళ మమ్మీ కోసం మొక్కలు తెస్తారట. ఇలా ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా మంచిగా చెప్తున్నారు. లైక్ అదొక బ్లెస్డ్ అనమాట, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయడం అనేది. ఇంకెందుకు లేట్, ఇక రత్న గారి మాటలో తన గార్డెన్ విశేషాలు చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రత్న గారు. ఎందుకంటే నేను చాలా మంది గార్డెనింగ్ టూర్స్ చేయాలనుకున్నాను, బట్ వాళ్ళ టైంకి నా టైం సెట్ అవ్వలేదు అనమాట. మీదే నా ఛానల్ ఫస్ట్ గార్డెనింగ్ టూర్. హోప్ ఈ జర్నీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీ గురించి ఒక ఇంట్రడక్షన్ ఉంది. హాయ్ అండి, నా పేరు రత్న. నేను ఒక 8-9 ఇయర్స్ నుండి గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. ఇంతకు ముందు వరకు అంటే కొన్ని టిప్స్ తెలీదు, ఏదో ఒకలా పెంచుతుండేదాన్ని. ఇప్పుడు మన సిటీసీ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత నుండి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకు ఇన్ని కలెక్షన్స్ అందరూ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర కలెక్షన్ కూడా తెచ్చుకోవడం అవుతుంది. ముఖ్యంగా రఘు గారు అండ్ అను గారు మనకి బాగా హెల్ప్ చేశారు. ఇంకోటి నీకు చూపిస్తాను, నవ్వుతావు. ఇంకో ఇది బ్యాంబో ప్లాంట్ అన్నమాట. ఇది బ్యాంబో, దాంట్లో బ్యాంబో పెట్టుకున్నాను. కాదు బ్యాంబో. నెక్స్ట్ ఇవి ఒకటి కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సింగోనియం అంటారేమో కదా, టూ కలర్స్. ఇవి ఆల్రెడీ 3-4 ఉన్నాయి మన దగ్గర. పైన చూసావు కదా, 2. అంటే ఇంతకు ముందు వరకు ఏం పెట్టాలో అర్థం అయ్యేది కాదు. సరే బాటిల్స్ ఉన్నాయి, అవి ఎందుకు పడి బబ్లీ వాళ్ళు తాగే వాటర్, బాదము, సోడా అలాంటివి అన్నమాట. అవి పిల్లలి. అది గుర్తుందా, మొన్న చిత్ర గారు మనకి బాటిల్స్ అక్కడ వాటర్ ఇచ్చారు కదా, అక్కడ నుంచి తెచ్చుకున్నాను. చిత్ర గారు అంటే చిత్ర గారు మనకి ప్రొవైడ్ చేసింది అన్నమాట. ఆ ఫ్యాన్ అంటే 2 తెప్పించాను, దానికొకటి దీనికొకటి యూజ్ చేసుకున్నాను. ఇక్కడ ప్లేసింగ్ కూడా కవర్ చేయాలి అనుకున్నాను. దేంతో పెట్టాలి అర్థం కాక ఇంకా వాటర్ బాటిల్స్. ఇది నా ముల్ల చెట్టు అన్నమాట. ఆ చిన్నది మదర్ ప్లాంట్. అది కాపైపోయాక అలా ఎరిగిపోద్ది, ఎందుకు ఎండిపోయిద్ది. తర్వాత దాని సీడ్ అనమాట నేను ఇలా పెట్టుకున్నాను. ఇది సీడ్ ప్లాంట్. 8 మంత్స్ పట్టింది దీనికి కాపు రావడానికి. ఫెర్టిలైజర్స్ అయితే ఏం లేదు, నార్మల్ గానే గంజి వాటర్, అదే రైస్ వాటర్ ఇస్తుంటాను అనమాట. తర్వాత బనానా పిల్స్ చెప్తారు కదా మనకి ఫెర్టిలైజర్, మన గ్రూప్ వాళ్ళు, అదే పెడుతున్నాను. లేదు ఇవి ఇలానే తెప్పించాను అనమాట ఆన్లైన్ లో. లేదు ఇది మన ఫ్లిప్కార్ట్ లో తెప్పించాను. చిన్నవి వచ్చాయి. వేస్టే, అదే అనిపించింది. ఇంత చిన్నదే 100కి నాకు అయింది అనమాట. అది బాగా అనిపించింది నాకు. లేదు, మనకి ఇంట్లో నేను కొబ్బరి కొంచెం ఎక్కువే వాడతాను అనమాట. గుడివి అంత ఏం కాదు కానీ మన ఇంట్లోవే. ఈ రోజ్ ప్లాంట్ కూడా నాకు చాలా ఇష్టం.
ఆగట్లేదు అసలు. 4 మంత్స్ అవుతుంది కంటిన్యూస్‌గా పువ్వులతోనే ఉంది ఇది. ఏం ఫెర్టిలైజర్ ఇస్తారు ఎక్కువ రోజ్ ప్లాంట్ కి? దీనికి కూడా సేమ్ అండి. దానిలోనే రైస్ వాటర్ ఇస్తాను. బనానా ఫెర్టిలైజర్ ఇస్తాను అంతే. సాయిల్ మిక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? సాయిలా, గత్తం మనకు తెలుసు కదా. తర్వాత ఇంకేముంది, కంపోస్ట్ ఇస్తాను. తర్వాత మన వెజిటేబుల్‌ది. అంతే, అంతకు మించి ఏం పెట్టను. నాకు అంతకు మించి తెలియవు కూడా. కిచెన్ వేస్ట్. దీని దీని ఏజ్ కూడా చాలా పెద్దదే. 9, 10 ఇయర్స్ ఉంటాయి దీనికి. ఆ, ఒక 2 ఇయర్స్ వదిలేసాను, అసలు వాటర్ కూడా ఇవ్వలేదు. ఆ పైన పెట్టాను అనమాట. గ్రో అయిపోతుంది. అదే నాకు అప్పటికి తెలీదు. వదిలేయడం అంటే అక్కడ పెట్టేసాం చాలా మొక్కలు తీసేసి. ఇది వర్క్ అవుతుంది అన్నప్పుడు అన్నమాట. మిగతా కలర్ ఇది తయారు చేపించానండి. బబ్లీకి ఫిషెస్ అంటే ఇష్టం అన్నమాట. అందుకనే అలా చిన్న ప్లాంట్ కట్టాం. లోటస్ ఇప్పుడు ఫ్లవర్ ఏం పూసింది? లేదు, ఇది వాటర్ లిల్లీ అన్నమాట. Water మా lily, నాన్న గారు okay. ఇచ్చారు. ఇంకా చూడాలి ఎప్పుడు ఫ్లవర్ వస్తుందో. ఇంకోటి ఈ కాటన్ కూడా మనకి రఘు గారు ఇచ్చింది ఇది. ఇందులో ఈ గడ్డి గులాబీ కదా, మన టేబుల్ రోజెస్ అంటాం. వీటిని కూడా కొన్ని కలర్స్ చాలా వరకు రఘు గారు ఇచ్చారు. ఇదేదో పెట్టారు దీంట్లో? ఇది మనకి గ్రూప్ లో ఇచ్చారు కదా, అమర్ లిల్లీ ఆంటీ గారు. అది ఆల్రెడీ మీరు ఉన్నట్లుంది కదా మళ్ళీ వచ్చి. అది స్పైడర్ లిల్లీ. ఓకే. ఆ రోజు చెప్పాను కదా మా హస్బెండ్ ఇంకా కొన్ని తీసుకొచ్చారు అని. అవన్నమాట ఆ దుంపలు. ఫ్లవరింగ్ ప్లాంట్స్ లిల్లీసే ఇందులో కూడా. మరి నాకు వస్తే కానీ తెలియదు. ఇది యాక్చువల్గా ఏంటో తెలుసా, వీధిలో పెద్ద స్ట్రీట్ ది ట్యూబ్ లైట్ ఉంటది కదా, దాని దాన్ని వదలలేదు, అది పెట్టాను ఇది బోగన్విల్లా చాలా బాగుంది కదా. ఇది సెకండ్ ట్రిప్ పూసింది. ఒక ట్రిప్ అయిపోయింది, కొమ్మలు ఇరిపేశాను, మళ్ళీ సెకండ్ ట్రిప్ వచ్చింది అనమాట. షింక్ నదలేదా? అది కూడా చూపిస్తాడు అన్నయ్య. అది షింక్ లో పెట్టుకున్నాను. ఓకే. ఇది ఆల్రెడీ నేను చూడలేదు. క్రియేటివిటీ ఏదో అలా సరదా సరదాగా. ఉసిరి చెట్టు అంటే కార్తీకంలో మనకి నార్మల్ గా అప్పుడే పూజ చేస్తా అనమాట. నార్మల్ గా ఎంత ఉండదు, నెక్స్ట్ సంవత్సరం మొత్తం నిండిపోద్ది. నిండిపోద్ది. ఇవి మా హస్బెండ్ తెచ్చారు పాపం. నా సరదా అంటే తను కూడా ఎక్కడికైనా వెళ్తే ఏమైనా కనిపిస్తే తీసుకొస్తూ ఉంటారు. ఇవన్నీ తను తీసుకొచ్చినాయి. ఇంకో ఫ్లవర్ పూస్తుంది, అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీనికి పూసేది. ఇది డ్రాగన్ యాక్చువల్ గా పింక్ డ్రాగన్ అని తెప్పించానా? కాదు కాదు, అది వేరే ప్లాంట్ ఇచ్చాడు అనమాట. ఇది క్యాక్టస్ లో ఉంది. అందుకే ఇంకా అలా ఉంచాను చూద్దామని. ఇది చంపింగ్. ఇది మామిడి చెట్టు. ఇది అదే ఇయర్ కి ఇది 4 months అవుద్ది. నెక్స్ట్ ఇయర్ ఇంకా రావచ్చు కాపు దీనిది. నీకు పాత వీడియో పెడతాను, ఒకసారి చూడు మామిడి చెట్టు. అది తీసుకున్నారు. ఇది ఆన్లైన్ లోనేనండి. 15 కలర్స్ అలా తెప్పించాను, చాలా బాగా అనిపించింది. 15 కలర్స్ ఈచ్ ప్లాంట్ 100 రూపీస్. 135, 45 అలా పడింది అంతే. ఇంకో నెంబర్స్ ఇచ్చాడంటే మన కలర్ ఏ కలర్ ప్లాంట్ అడిగామో అక్కడ నెంబర్ కేటలాగ్ పైన ఉండేది. ఇది ఆరెంజ్ అన్నమాట. నాకు ఇంకా మట్టి దొరకలేదని పెట్టలేదు. ఇందులో అంటే ఇంకొంచెం మట్టి తీసేసాను, వీటికి సరిపోలేదు అని చెప్పి. ఇవి నెక్స్ట్ ఇవి కలెక్ట్ చేస్తున్నాను అనమాట. పింక్ అవి కలర్స్ ఉంటాయి కదా, అవి పెడదామని చెప్పి. ఇది మీకు తెలుసు కదా, ఆంథోరియం ప్లాంట్స్ రెండు. ఇది పీస్ లిల్లీ అనుకుంటా, వైట్ ఇలా వస్తాయి కదా. ఇది కూడా అంతే. ఆ పింక్ ఫ్లవర్స్ కూడా రఘు గారు ఇచ్చారు. ఫస్ట్ నేను వెళ్ళిన వెంటనే ఇంకా ఆయన దగ్గరే కలెక్ట్ చేసుకున్నాను. చూసారా తొండ. ఇవి మనీ ప్లాంట్స్ అన్నమాట. ఆకు పెట్టి ఇంకో గ్రో చేసి, సారీ అదే స్నేక్ ప్లాంట్.
ఇంకా ఆకు పెట్టి అవునవును. లోకేట్ చేసుకున్నాను. కంప్లీట్ వచ్చేస్తాయి. ఆ, చాలా బాగా వస్తాయి. నేను ఇది సెకండ్ టైం ఒకసారి పెట్టి ఇంక ఫ్రెండ్స్ కి ఇచ్చాను. ఆహా. వస్తుందా రాదని ట్రై చేశాను అనమాట అది. ఆ, దాని- ఉమ్. ఇది పెట్టి ఎన్ని మంత్స్ అవుతుంది? ఇది 6 months అవుతుంది. చామంతులు చూసారా ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ. ఇక్కడ సమ్మర్లో నా- పూస్తున్నాయి చామంతి. నాకు విషయం తెలియలేదు, అంటే Pinching అలాగ చేస్తే- చేసేసాను అనమాట తెలియక. సడన్ గా దీనికి మొగ్గలు కనిపించింది, దాని తర్వాత అనిపించింది వీటిని నేను చూసుకోకుండా తీస్తాను అని. ఓకే. అది క్యాలీఫ్లవరా? అవి కాలీఫ్లవరే, కాలీఫ్లవర్ అనమాట. వస్తుంది చిన్నగా. ఇప్పుడు బోల్డ్ వచ్చి అవి అనుగారు ఇచ్చారు నాకు. ఒక టూ టూ ఆర్ త్రీ వచ్చాయి అనమాట. ఓకే. ఇవి వెనక చాలా వేసినాయి. బాగుంది. ఇదే ఇదే ఇది క్రాటన్. కాటనా? నేను యాక్చువల్ గా జామ చెట్టు అనుకుని ఉంచాను కానీ క్రాటన్. అది జామ చెట్టు. అది ప్రూనింగ్ చేయడం వల్ల కాసిందా? చాలా మంచి కాయలు వస్తాయి. మొత్తంగా కుండి మార్చడం వల్ల అది పాడైంది. ఇది మల్బెర్రీ. ఎన్ని మంత్స్ అవుతుంది పెట్టుకొని? ఇది ఒక 4-5 months అవుద్ది. ఇలా వాటర్ బాటిల్స్ ఎందుకు పెట్టావు? అంటే వాటర్ దానికి తక్కువ అయిపోతుంది అనిపించి దాంట్లో వేసి పెట్టాను అనమాట, స్లోగా వెళ్తుంది ఈ ఎండకి. ఇదేం? అది దాని పేరు తెలియదు. నేను యాక్చువల్ గా ఈ ప్లాంట్ అని తెప్పించాను, ప్లాంట్ మారింది. తెలుసు కదా, ఎల్లో కలర్ పింక్ కలర్ ఫ్లవర్ వస్తుంది. సపోటా. సపోటా ఇంకా గ్రేప్ కూడా. అది దీనికి సేమా? ఫెర్టిలైజర్స్ అన్ని సేమ్ అండి. పురుగు సేమ్ యూస్ చేస్తారు. దీనికి ఇంతవరకు పెట్స్ అయితే ఏం రాలేదు. వస్తే మాత్రం నేమ్ ఆయిల్ చెప్పారు కదా. రాలేదు కాబట్టి అంటే దాని అర్థం ఏం చేస్తారు, మీరు చాలా జాగ్రత్తగా మొక్కలు చూస్తున్నారు. అవునా? అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే మనం ముందు చూసుకుంటే మ్యాక్సిమం అదే. రియేషన్ తగ్గడానికి సపోర్టల్ వచ్చినప్పుడు ఉండదని కోరు ఫోన్ చేయండి వచ్చేస్తాను. ఖచ్చితంగా. ఫస్ట్ యాక్చువల్ గా ఇవన్నీ ఇవే పెట్టాను అనమాట. పువ్వులన్నీ అయిపోయాక మళ్ళీ మార్చి టైటిల్ హార్ట్ పెట్టుకున్నాను. అంటే ట్యాంగిలా. ఓకే. యాక్చువల్లీ ఈ ప్లాంటేషన్ నేను చాలా ఇంకా దొరకలేదు. దీనికోసం టట్లు నాకు అక్కడ ఒకటి. హైదరాబాద్ ఉషా గార్డెన్ అని మీరు చూసలేదు. నాకు పంపించారు. ఓకే, వెళ్ళేటప్పుడు ఇది అయితే. dragon ఇది fruit. మన డ్రాగన్ నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నాను. మనకి శ్రవణ్ ఓకే, ఇచ్చారు కదా మల్బరీ. ఇప్పుడు. మల్బరీ అంత నుంచి వచ్చే నా జస్ట్ ఇలా చిగుల్లో చాగిపోయి అంతే. అవునా? ఇది చూడు 1 month పట్టింది మనకి. ఎప్పుడు మార్చ్ లో కదా మార్చిలో ఇచ్చారు, అయింది. ఏప్రిల్ అంతా ఆగి అది జస్ట్ ఇప్పుడు చిన్న 2 చిగుల్లో చాగిపోయింది అంతే. ఇది బాగా వచ్చింది. నేను ఇంకా నీడ వల్ల మొక్కలు ఉందేమో అనుకుంటున్నాను. నేను ఇంతవరకు ఒక బాటిల్ పెట్టాను, ఓకే. బాటిల్ పెట్టి ఉంచాను అనమాట ఇలా. అప్పుడు చిగురు వచ్చిన తర్వాత తీస్తాను. ఇది కూడా తను ఇచ్చింది. ఓకే. ఇంతకు ముందు అయితే మనకి చక్కగా వెజిటేబుల్స్ ఉండేవి, ఇప్పుడు తీసేసాను. ఇది గార్లిక్ వైన్ అంటారు కదా, ఆ ప్లాంట్ అన్నమాట. దానికోసం ఈ చిన్న పందిరి ట్రై చేశాను. ఖర్చు లేకుంటే పందిరి. ఖర్చు ఏముంది మరి, ఇది కొనాలి కదా, ఖర్చే. బట్ తక్కువ ప్రైస్. తక్కువ. ఇది ఇది నాకు చాలా ఇష్టం. లేదు, చెమేలి. మల్లి చెట్టు కూడా ఉంది. ఇది మళ్ళీ ఇది చెమేలి అన్నమాట. చెమేలి. ఇది కూడా తీగే కదా అని చెప్పి దీనికి కూడా పంది ట్రై చేశాను. అరటి చెట్టు అందరి దగ్గర చూసేదా, నాకు ఎందుకు పెంచాలి అనిపించి, సరే కాయ వస్తుందో తెలియదు కానీ ట్రై చేద్దామని పెట్టుకున్నాను. ఈ జామ చెట్లు అవి వచ్చినాయి, తీయడం ఇష్టం లేక ఉంచేసాను అన్నమాట. కొంచెం వర్షాలు పడితే కుండీలు మార్చుతా. ఇది 365 days చెక్కడు అనమాట. అను గారు ఇచ్చారు మనకి. గార్డెన్ ఎక్కడ చూసినా అను గారు, రఘు గారు. ప్రస్తుతానికి వాళ్ళిద్దరు ఉన్నారు. శ్రావణ్ బ్రో. ఆ రోజు చాలా మొక్కలు తెచ్చారు, అంటే మందారం, మల్బరీ, ఇంకా తను కాస్తున్నాయి. ఇది సెకండ్ చిప్. ఇగో చిన్న చిన్న స్టార్ట్ అయ్యాయి. ఇదేమైందంటే దీనికి అల్లేస్తుంది అని చెప్పి నేను కర్రలు పెట్టాను అనమాట, కిందకి జారిపోయి గాలికి. ఉన్నాయి. పెద్ద గ్రో బ్యాగ్. చాలా మంచి కాలింతో వస్తాయి అన్నమాట, పెద్దగా బాగుంటాయి. ఇది లేదు చిన్నదే.
అది కూడా రఘు గారే ఇచ్చారు. చిన్న లీఫ్ ఇచ్చారు. చాలా బాగా వచ్చింది అసలు. ఆ, వేరు మీకు ఇద్దాము అని చెప్పి. ఇట్లా వేస్తుంది చూద్దాం కదా. మట్టి ఎంత మెత్తగా ఉందో చూసావా, తీయంగానే వచ్చాయి. ఇది చాలా బాగా వచ్చింది నవీన్. హ్యాపీ కదా ఇప్పుడు నువ్వు? నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్న ప్లాంట్స్ అన్నమాట. Okay. ఫస్ట్ నీటిలో ఉంటే బాగుంటది అని చెప్పి ఇలా కింద ఇలా కుండీల కింద పెట్టేస్తుంటాను. నీటిలో పెడతాను. ఉమ్. ఇలా కొన్ని ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, అలానే పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, దాచేసారు అన్ని. దాచేసాను, ఎండ తగలకూడదు కదా పాపం. ఇది పెద్ద టబ్, యాక్చువల్ గా నాకు ఇదే కలిసి వచ్చింది. ఈ టబ్బులు ఏం పెట్టినా చక్కగా అయిపోతుంటాయి అన్నమాట. బోల్డ్ ఉన్నాయి చూడండి. మందారం ఉంది, ఏమో బోల్డ్ రకాలు ఉన్నాయి. క్రోటన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఆన్లైన్ కొన్ని. ఇలాంటివన్నీ మా అబ్బాయి తెచ్చాడు పాపం మొన్న. క్రికెట్ కి వెళ్ళేటప్పుడు కనిపించి మమ్మీ కోసం అని తెచ్చాడు. ఇవి కూడా పెట్టినాయి. ఆ లోపలికి ఇంక మందారాలు ఉంటాయి చూడు, చాలా నీట్ గా చిగురు వచ్చాయి. ఇంకో ఆ లోపల ఉంటాయి. అది కాదు, అది కాదు, ఇటు సైడ్ అన్నమాట. ఏదో అలా ట్రై చేస్తున్నాం. ఇంకా బిర్యానీ ఉంటాం కానీ చెప్పాను కదా, ఒక 7-8 years అంటే ఎక్కువే అవుద్ది నేను మొక్కలు పెంచుతుండేదాన్ని. నీది అయిందా లెమన్ గ్రాస్? ఆ రోజు మనది ఇంక ఇక్కడ అయింది. పెరిగింది. ఇది కొత్తదే కదా. నాకు రాలేదు, బతికింది కానీ ఏం రాలేదు. అవునా? ఎండకన్నమాట. అవి మనకి ఎలాగో ఆన్లైన్ బుక్ చేస్తే వస్తున్నాయి కదా ప్లాంట్స్ తో. అలా పెట్టుకున్నాను. ఈ చిన్న ప్లాంట్స్ కదా. ఇది యాక్చువల్ గా మా హస్బెండ్ పెయింట్స్ కి వాటికి అంటే లేబర్ చేస్తారు కదా, అవి ఒకటి ఇంటి దగ్గర ఉంటే పెట్టుకున్నాను నేను, ఇలా వాడుకున్నా.